రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేదికపై ప్రసంగిస్తూ ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దేశ స్వాతంత్ర త్యాగాధనులను స్మరించుకుంటూ గత 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో ప్రజలకు అందించిన సహాయ సహకారాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. అయితే దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగిన తన ప్రసంగం మధ్యలోనే మంత్రి ఆనం సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వేదికపై ఉన్న అధికారులు, నాయకులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో వేదికపై ఉన్న అధికార, అనధికార యంత్రాంగం తక్షణమే స్పందించింది. వెంటనే ఆయనకు ప్రాథమిక ఉపశమన చర్యలు అందించి సపర్యలు చేశారు. ముందు జాగ్రత్తగా మైదానంలో సిద్ధంగా ఉంచిన 108 అంబులెన్స్ వాహన సిబ్బంది మరియు వైద్య బృందం వెంటనే వచ్చి మంత్రికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తు మంత్రికి ఎలాంటి ప్రమాదం లేదని, సాధారణ అస్వస్థత మాత్రమేనని వైద్యులు నిర్ధారించడంతో అక్కడున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు యథావిధిగా ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.